తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన పోరుగడ్డ కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి చేసి అకాడమిక్ రీసెర్చ్ను పెంచాలని, ఉద్యోగాలు భర్తీ చేసి విద్యా ప్రమాణాలు పెంచాలని కేయూ విద్యార్థి ఉద్యమ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు మాత్రమే రాజకీయ అవకాశాలు కల్పించారని, ఈసారి కేయూ విద్యార్థి నాయకులకు ఉద్యోగ రాజకీయ అవకాశాలు కల్పించాలని వారు కోరుతున్నారు. ఉద్యమ కేంద్రమైన కేయూను అన్ని రకాలుగా ఆదుకోవాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక నియోజకవర్గాలను విద్యార్థి నాయకులకు కేటాయించాలని కోరుతున్న కేయూ విద్యార్థి ఉద్యమ నాయకులతో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. వరంగల్ జిల్లాలో ఉన్నాం. ఎన్నో ఏండ్ల కొట్లాట, వందల మంది విద్యార్థుల బలిదానాలు, 60 ఏండ్లు కొట్లాడంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సో ఇట్లా నేపథ్యంలో తెలంగాణలో ఈ 10 ఏండ్ల తర్వాత తెలంగాణ ఎట్లా ఉంది అనే అంశాన్ని ఐ న్యూస్ ఎన్నికల ముందు నుంచి కూడా 10 ఏండ్ల తెలంగాణను ప్రపంచానికి చూపించే క్రమంలో భాగంగా తెలంగాణ మొత్తం పర్యటించడం జరిగింది. తెలంగాణ ప్రజల కష్టాలని ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. తెలంగాణలో అభివృద్ధి ఏం జరిగింది, తెలంగాణ ప్రజల బతుకు చిత్రం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచాం. దాంట్లో భాగంగా ప్రజా తీర్పు కూడా కనిపించింది. తెలంగాణ రాష్ట్రంలో 3వ ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాస్తవికంగా గ్రౌండ్లో ఎట్లా ఉంది పరిస్థితి అన్న అంశాలని మళ్ళొక్కసారి ఐ న్యూస్ చూపించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వానికి ఒక సూచనప్రాయంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. నిజానికి తెలంగాణ ఉద్యమం మెయిన్ కాజ్ వచ్చేసి నీళ్లు, నిధులు, నియామకాలు. దీంట్లో ఇప్పటి వరకు చాలా విషయాలు చూసుకుంటే కనుక ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. తొలిదశ తెలంగాణ ఉద్యమం కానీ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కానీ, మలిదశ తెలంగాణ ఉద్యమం విషయానికి వచ్చేసరికి యువత, విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా, ఇంట్లో ఉన్న మహిళలు సైతం ఉద్యమంలో పాల్పంచుకున్నారు వాళ్ళ వంతుగా. దీంట్లో మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ వస్తే యూనివర్సిటీలు అభివృద్ధి చెందుతాయి, యూనివర్సిటీలకు నిధులు వస్తాయి, యూనివర్సిటీల్లో విద్యా వ్యవస్థ బాగుంటుంది అనుకుంటే రాష్ట్రం వచ్చిన తర్వాత యూనివర్సిటీల పరిస్థితి ఎట్లా ఉందో మనందరం చూసిన విషయమే. బట్ ప్రస్తుతానికి అటు ఉస్మానియా యూనివర్సిటీ అయితేనేమి, ఇటు కాకతీయ యూనివర్సిటీ అయితేనేమి, మిగతా తెలంగాణ జిల్లా వ్యాప్తంగా యూనివర్సిటీలు ఎట్లా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల పరిస్థితి ఏంటి, గ్రౌండ్లో ఏం జరుగుతోంది, యూనివర్సిటీలు విద్యను అందిస్తున్నాయా, యూనివర్సిటీలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మళ్ళొక్కసారి ప్రభుత్వానికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఐ న్యూస్ వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీకి చేరుకుంది. ప్రస్తుతానికి మనం కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాం. కాకతీయ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉద్యమం టైంలో పోలీసు బూట్ల చప్పుళ్ళు ఎట్లా తిరిగినాయో మనం చూసినాం. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులపైన లాఠీలు, కరాల నృత్యం చేసినాయి. ఇప్పటికీ కూడా ఆ ఉద్యమకారులంతా కూడా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ కేసులు కూడా వాళ్ళపైన ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో అసలు యూనివర్సిటీ పరిస్థితి ఏంది, ఈసారి అంటే ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినవి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి నాతో పాటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు, ఉద్యమకారులు అందరూ కూడా ఉన్నారు. నిజానికి వీళ్ళంతా ఒక ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగినట్టు అనిపిస్తుంది ఈరోజు మనం చూస్తుంటే. రైట్, మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఉద్యమ కేంద్రం కాకతీయ యూనివర్సిటీ. సో ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ వస్తే విద్యార్థులు బాగుపడతారు, ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు, యూనివర్సిటీలు బాగుపడతాయి అనుకుంటే యూనివర్సిటీలు ఒక అధోగతి పాలైన విషయం కూడా స్పష్టంగా కనిపించింది. కాకతీయ యూనివర్సిటీ గతంలో ఎట్లా ఉండే, ఎట్లా ఉంటుంది అనుకున్నారు, ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు, ఏం చెప్తారు? తెలంగాణ ముందుగా తెలంగాణ అమరవీరుల ఉద్యోగాలు అర్పిస్తూ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి నవంబర్ 29, 2009లో పురుడు పూసుకొని జాక్ ఏర్పాటు చేసిన చరిత్ర ఈ కాకతీయ యూనివర్సిటీకే ఉంది. కానీ యూనివర్సిటీలను ఈరోజు నిర్వీర్యం, గత 10 సంవత్సరాలలో తెలంగాణలో ఉన్న 13 యూనివర్సిటీలు నిర్వీర్యం అయిపోయి, నోటిఫికేషన్స్ లేక, ఉద్యమకారులకు అండదండలు లేక, చదువులకు దూరం చేయడం అనేది జరిగింది. అంటే గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే, నీళ్లు, నిధులు, నియామకాల కోసము ఏర్పడ్డ ఈ తెలంగాణలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ప్రైవేటు అనే పదమే నా చెవికి వినబడద్దన్న గత ప్రభుత్వం పెద్దలు. కానీ ఈరోజు పబ్లిక్ యూనివర్సిటీలను విడిచిపెట్టి 10 ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే పబ్లిక్ యూనివర్సిటీలు అంటే గవర్నమెంట్ విశ్వవిద్యాలయం, స్టేట్ యూనివర్సిటీని విస్మరించి ప్రైవేట్ యూనివర్సిటీని ప్రోత్సహించింది. అంటే విద్యకు సామాన్యంగా ఈరోజు గవర్నమెంట్ విశ్వవిద్యాలయాల్లో చదువుకునేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు బీదలో ఉన్న ఓసీలు కూడా చదువుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు యూనివర్సిటీకి రావాల్సిన బ్లాక్ గ్రాంట్ కూడా రాకపోవడము, నోటిఫికేషన్ లేకపోవడము, ఉద్యమకారులను సరి అయిన గుర్తింపు ఇవ్వకపోవడము, మాతో
పాటు పోటీ చిన్న ఉస్మానియా యూనివర్సిటీకి 16 నామినేటెడ్ పోస్టులు ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే ఎంపీ పోస్టులు ఇచ్చిండ్రు. కానీ కాకతీయ యూనివర్సిటీ ఏ ఒక్క ఉద్యమకారుని సరిగ్గా గుర్తించలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ కాకతీయ యూనివర్సిటీ ఇప్పటికైనా గుర్తించుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో మేము ఉద్యమకారులను ఉండేది చేస్తున్నాం. ప్రతి విద్యార్థిని గుర్తించి ఉద్యమకారులకు సరి అయిన న్యాయం చేయాలి. ఉత్తరాంచల్ గవర్నమెంట్ ఉద్యమకారులకు ఏ విధంగానైతే జీవోలు ఆర్డర్ కాపీ వాళ్ళు చదువుకున్న దాన్ని ఎలిజిబిలిటీని బట్టి ఉద్యోగాలు ఏ విధంగానైతే కేటాయించిందో అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో కూడా కేటాయించాలి. దానితో పాటు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వాలి, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలి. దాంతోపాటు నీళ్లు నియామకాల కోసం అనంటే యూనివర్సిటీలో నోటిఫికేషన్స్ జారీ చేయాలి. జారీ చేసి ఉద్యమకారులను ఎంబడే స్పందించాలి. ఉద్యమకారుల సమస్యలు తెలుసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందేస్తే ఇప్పటికైనా కొత్త యూనివర్సిటీలతో ఏర్పాటుతో పాటు ఇప్పుడు ఉన్న యూనివర్సిటీలను కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది. 10 సంవత్సరాల ఒక కొత్త యూనివర్సిటీ రాలే. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అటు ఆదిలాబాద్లో కానీ లేకుంటే అటు ఖమ్మంలో కానీ కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులు ఉద్యమకారుల సమస్యలు తెలుసుకొని ఒక ప్రత్యేక కార్పొరేషన్ కానీ ప్రత్యేక కమిటీ కానీ ఏర్పాటు చేసి గుర్తించాల్సిన అవసరం ఉంది. డిమాండ్ చేస్తున్నారా ఈసారి టికెట్లు ఇవ్వాలంటే? 100%కు 200% డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పోయినసారి అన్ని విధాలుగా నష్టపోయిన చరిత్ర ఉంది మాకు. మా కాకతీయ యూనివర్సిటీకి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, గత ప్రభుత్వం గుర్తించలే. కానీ ఇప్పటికైనా అన్ని ప్రభుత్వాలు కానీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా గుర్తించి ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఒక ఉద్యమకారుడు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి గుర్తించాలి. రైట్, అంటే ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలి అనే డిమాండ్ మీరు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం సరే ఒక ఉద్యమకారుడిగా మీరు కోరడం తప్పేం లేదు, అడగొచ్చు. బట్ యూనివర్సిటీ విషయానికి ఒకసారి వచ్చి చూద్దాం. యూనివర్సిటీ గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది యూనివర్సిటీ? అసలు ఏమైనా యూనివర్సిటీకి ఒకప్పుడు అడ్మిషన్ల కోసం వలసలు వచ్చేటి, ఇప్పుడు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా దాపురించినాయి. సో ఎట్లా చూస్తున్నారు? గతంలో ప్రభుత్వము ఉన్నత విద్యను తమ బాధ్యతగా భావించి యూనివర్సిటీల అభ్యున్నతం కోసం ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని కేటాయించి అటానమస్ హోదా అనేటువంటిది యూనివర్సిటీలకు ఉండేది. ఎప్పుడైతే తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి అన్ని అధికారాలను కూడా కేంద్రీకృతం చేయడం మూలంగా యూనివర్సిటీల యొక్క అటానమస్ అంతా కోల్పోయి అడ్మిషన్ల ప్రక్రియ నుంచి మొదలు పెట్టుకుంటే పరిశోధనల వరకు కూడా యూనివర్సిటీలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి హోదా అంతా వెళ్ళిపోయింది. దాంతో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి యూనివర్సిటీలు కేవలం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే వైస్ ఛాన్సలర్స్ పనిచేయాలనేటువంటి దృక్పథం ఏర్పడడంతో యూనివర్సిటీల యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది కునారిల్లిపోయింది రోజు రోజుకి. గత 10 సంవత్సరాల నుంచి చూస్తే మేము ఒకప్పుడు 15-20 సంవత్సరాల క్రితం ఈ యూనివర్సిటీలు ఎంటర్ అయినటువంటి విద్యార్థులుగా తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ఇక్కడ పనిచేసినాము. అనేక మంది విద్యార్థి నాయకులు జైలు పాలైనారు, లాఠీ దెబ్బలు తిన్నారు. అప్పటి సీమాంధ్ర కిరణ్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఇక్కడ పాల్పంచుకున్నటువంటి విద్యార్థి నాయకులు అనేక మంది ఉన్నారు. అప్పటి నుంచి కూడా యూనివర్సిటీల అభ్యున్నతి కోసం కృషి చేయండి అని అనేక మార్లు కేసీఆర్ గారిని కోరడం జరిగింది గత ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వం ఎందుకో సీతకన్ను ఉన్నత విద్య మీద అప్పుడుండే చాలా సందర్భాల్లో కూడా విద్యార్థి సంఘాలు కూడా వ్యతిరేకించినాయి. ఇప్పుడు తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ నెల రోజుల్లో తీసుకున్నటువంటి కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలను కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల తరఫున ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి విద్యార్థి ఉద్యమకారుల తరఫున మేము స్వాగతిస్తున్నాం. ఇవాళ ప్రజాపాలన పేరు మీద పెట్టినటువంటి 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉద్యమకారులకు పెద్దపీట వేయడాన్ని కూడా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారుల తరఫున మేము స్వాగతిస్తున్నాము. అందులో ప్రధానంగా ఉద్యమకారులకి 250 గజాల స్థలాన్ని కేటాయించడము, వివిధ పథకాలకు కూడా విద్యార్థి ఉద్యమకారులకి పెద్దపీట వేస్తామని రేవంత్ రెడ్డి ఏదైతే మాటలు ఇచ్చినాడో దాని అమలు ప్రక్రియకి కాకతీయ యూనివర్సిటీ నుంచే మీరు తొలిమెట్టుగా ఇక్కడ విద్యార్థి నాయకులను మీరు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఉస్మానియా యూనివర్సిటీకి పెద్దపీట వేసింది, కాకతీయ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో అవకాశాలు లేని అనేక రకాలకి ఇబ్బందులు పడ్డటువంటి అనేక మంది విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు. కొంతమంది కేసుల పాలైనారు, కొంతమంది జైలు పాలైనారు. కేసులు జైలు పాలు కానీ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి అనేక మంది విద్యార్థులు ఉన్నారు. మా దగ్గర రాయనగూడెం సంఘటనలో పాల్పంచుకున్నటువంటి 4 విద్యార్థుల మీద అడపాదడప 1-2 కేసులు ఉన్నాయి, కానీ చాలా వరకు జైలు పోలేనటువంటి పరిస్థితి. అటువంటి ఉద్యమకారుల గురించి ఏం చేస్తారనేటువంటి ఒక క్లారిటీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలకు కూడా కాకతీయ యూనివర్సిటీ
విద్యార్థి ఉద్యమకారుల తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పార్టీల కోసం పనిచేస్తున్నటువంటి విద్యార్థి నాయకులకి ఎంపీ సీటుకు తప్పకుండా మీరు కేటాయించి వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సింది కూడా కేయు విద్యార్థి ఉద్యమకారుల తరపు నుండి అన్ని పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీ ప్రపోజల్ పెట్టడం జరిగిందా అన్ని పార్టీలకు? ఈసారి కాకతీయ యూనివర్సిటీ నుంచి పోటీకి దిగబోతున్నాం, సో కాకతీయ యూనివర్సిటీ కేయు జేఏసీ కేయు ఉద్యమకారులం అంతా కూడా ఏకమవుతున్నాం అంటూ అందరికీ చెప్పడం జరిగిందా? అవకాశాలు రాని విద్యార్థి ఉద్యమకారులు తప్పకుండా పోటీలో పాల్గొంటారండి. గత సార్వత్రిక ఎన్నికల ముందు కూడా హైదరాబాద్ కేంద్రంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులు ప్రెస్ మీట్ పెట్టి ఆనాడే చెప్పినాము. అప్పుడున్నటువంటి అధికారంలో విపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా విద్యార్థి నాయకులకు న్యాయం చేస్తాయని చెప్పినాయి. రైట్. డాక్టర్ ఫిరోజ్ గారు, యూనివర్సిటీ గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఈ పాయింట్ ఒకటి. దీంట్లో రాజకీయ అంశాలు కూడా అన్ని ముడిపడి ఉన్నాయి, ఒక్కొక్కటి సరే అన్నీ వస్తున్నాయి. ఏంటి విషయం అన్నది పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అసలు యూనివర్సిటీ సమస్యలు ఏమున్నాయి? మొదటగా అంటే మార్పు కావాలని కోరుకున్న తెలంగాణ ప్రజల గురించి ఒక విషయం చెప్పాలి. తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్ళు, గతం అంతా మర్చిపోతారు. ఎల్లేని దింపడం కోసం మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ అంతకుముందు ఏం చేసిందో అవన్నీ మర్చిపోతారు. అదే ఇప్పుడు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇదే ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎంతోమంది చావులకు కారణమైంది. దానికి వ్యతిరేకంగానే జరిగిన పోరాటం తెలంగాణ ఉద్యమం. అందులో వచ్చిందే తర్వాత వచ్చిన రాష్ట్రం ఏర్పడ్డది. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి రైఫిల్ పట్టుకొని తిరిగింది, ఇప్పటికీ కళ్ళ ముందు ఉన్నది. ఇవన్నీ మర్చిపోని సత్యాలు ఇవన్నీ. ఇప్పుడు మనం వెంటనే ఆరోపణలు చేయలేం. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాం, ఆ పార్టీ నాయకత్వం వహించింది, దాంట్లో మేము నడిచినాం. ఆ వెంటనే ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మొత్తం తెలంగాణ వల్ల అంధకారం పోయిందనే వాదనలు నేను ఏకీభవించాను. ఎందుకంటే మేము కలిసి పనిచేసినాం, ఊహించినాం, ఆశించినాం జరుగుతుంది, ఎంతో మంచి జరుగుతుంది కావచ్చు అనుకున్నాం. దశల వరకే జరిగి ఉంటుంది కావచ్చు, కానీ ఈ లోపలనే ప్రజలు అనుకున్నారు ఏదో జరుగుతుంది, మార్పు వస్తే మాకు ఇంకా మంచి జరుగుతుంది అనుకున్నారు. డెమోక్రసీలో ఇది యాక్సెప్టెన్సే మనం ఆహ్వానించాలి. ఇదే సందర్భంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉద్యమ కేంద్రం ఇప్పటికే మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వీళ్ళంతా ఉద్యమకారుల్ని విద్యార్థి నాయకుల్ని పిలిచి మమ్మల్ని మాట్లాడాలంటున్నారు. ఇక్కడ నుంచి ఒక అల్టిమేటం కూడా ఇస్తున్నారు. సో ఈసారి ఖచ్చితంగా మాకు అవకాశాలు ఇవ్వాలి రాజకీయంగా మాట్లాడుతున్నారు. సో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఉద్యమకారులు వీళ్ళందరూ యాక్టివ్ మోడ్లో ఉన్నారని అనుకోవాలా? ప్రజలకు ఉద్యమానికి అంటే ఒకప్పుడు ఉద్యమ కేంద్రాలకు ప్రజలకు లింక్ ఉండేది, సో వాటిని బేస్ చేసుకొని రాజకీయాలు నడిచినాయి. బట్ ఇప్పుడు ప్రత్యక్షంగా ఇటు పార్టీలు ప్రతిపక్షాలు ప్రజలైపోయింది. సో ఇందులో కాకతీయ యూనివర్సిటీ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? మళ్ళీ కొత్త ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? ప్రజలకు ఉద్యమకారులకు లింక్ ఇంకా ఉందనుకోవాలా? కొత్తగా ఉద్యమము స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా తనకు వెన్నతో పెట్టిన విద్య సమాజంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ అయితే ఏమున్నాయో గుర్తించి వాటిని ఇమ్మీడియట్లీ రెక్టిఫై చేసుకోవడం కోసం తన సాయశక్తుల ఏ రకంగా పోతే మనం ఒక సమాజం ఒక బాగుంటుందని వెన్నతో పెట్టిన విద్య ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకునికి కూడా వీళ్ళకు మళ్ళీ కొత్తగా ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి దశ నుంచే అన్నీ ఆలోచించి అంత పెద్ద ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్ర ప్రభుత్వ రాజకీయ నాయకుల కుయుక్తులనే ఛేదించి తెలంగాణను తీసుకురావడంలో కాకతీయ యూనివర్సిటీ కూడా చాలా పాత్ర పోషించింది. ఉస్మానియా తర్వాత ఉస్మానియా కంటే కూడా ఎక్కువ చేసిరు. ఇక్కడ ఈ విద్యార్థి నాయకులకు కొత్తగా పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో ఇక్కడున్న నాయకులకు వాళ్ళ పార్టీలకు పనిచేసిన నాయకులే అవకాశాలు ఇస్తారు. ఎప్పుడైనా ఏ పార్టీ అయినా కూడా ఏ పార్టీలో పనిచేసిన విద్యార్థి నాయకులకు వాళ్ళకే ఇస్తారు. అదొకటి. ఇంకోటి, ఏ పార్టీలో పనిచేయకుండా పార్టీలకు అతీతంగా పనిచేసిన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించి సరైన ప్రాతినిధ్యం ఇస్తే ఈ తెలంగాణను ఇంకా పురోగతి చెందే విధంగా ఇక్కడున్న నాయకులందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో మూడవసారి అధికారంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఎన్నికైన వారందరికీ శుభాకాంక్షలు మీ ఐన్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే యూనివర్సిటీల విషయానికి వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో చేయలేదనేది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ రిక్రూట్మెంట్ చేయాల్సి ఉండే ఇంకొంచెం యూనివర్సిటీలను తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు కీలకంగా పనిచేశారు కాబట్టి ఆ విధంగా ఎక్కువ నిధులు ఇచ్చి ఇక్కడ రిక్రూట్మెంట్ చేసి అనుకున్న స్థాయిలో చేస్తే ఇలాంటి ఫలితాలు ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రభుత్వం అనుకున్నట్టు చేయలేదు కాబట్టి కొంత వాళ్ళకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదనేది నా ఒపీనియన్. ఇప్పుడున్న ప్రభుత్వం అన్నా కూడా అలా సేమ్ పాత ప్రభుత్వం లాగానే చేస్తే ఇంతకంటే ఎక్కువ రెట్టింపు ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళన్నా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. రైట్. మనతో పాటు మహిళా ఉద్యమకారిని కూడా ఉన్నారు, విద్యార్థి నాయకులు.
ఏం చెప్తారమ్మా యూనివర్సిటీకి సంబంధించి గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది? మరోవైపు ఒక కొత్త వాదన కూడా తీసుకొస్తున్నారు, ఈసారి ఎంపీగా పోటీ చేస్తాం, మాకు టికెట్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుల నుంచి వినిపిస్తోంది. ఏం చెప్తారు? జై తెలంగాణ. నా కాకతీయ యూనివర్సిటీలో 2009 నుంచి 2014 వరకు ఏ యూనివర్సిటీలో జరగనటువంటి ఉద్యమ ఘటనలు ఈ యూనివర్సిటీ నుంచి జరిగినటువంటి విషయము అది అందరికీ తెలిసినటువంటి విషయము. చాలామంది యూనివర్సిటీల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు నాడు తన జీవితాలను ఆగం చేసుకున్నారు, ఒక విధంగా చెప్పాలంటే ఉద్యమాలు చేసి. కానీ గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు వెయిట్ చేసినాం, ప్రతి ఎమ్మెల్యే దగ్గర పోయినాం, ప్రతి ఎంపీ దగ్గర పోయినాము, ఎటువంటి అవకాశాలు కల్పించలేదు. మాకు జెడ్పీటీసీలన్నా ఇవ్వండి, కనీసం స్థానిక ఎలక్షన్లోనన్నా మాకు పోటీ చేసేటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి అందరిని రిక్వెస్ట్ చేసినా కూడా పంపిస్తాము, ఎమ్మెల్యే దగ్గర పంపిస్తాం, ఎంపీ దగ్గర పంపిస్తాం, మన ముఖ్యమంత్రి దగ్గర పంపిస్తాం అని చెప్పి కానీ ఎవరు పట్టించుకోకపోయి అందరి దగ్గర తిరిగినాం. కేటీఆర్ దగ్గర తిరిగినాం, హరీష్ రావు దగ్గర తిరిగినాం, కవితక్క తిరిగినాం. కానీ నాటి ప్రభుత్వము ఒక్క ఉద్యమకారులకు కూడా మంచి అవకాశాలు కల్పించలేదనేటువంటి విషయం అందరికీ తెలిసింది. అనుకుంటున్నారు మీరు గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది, ఈసారి ప్రభుత్వంలో మాకు అవకాశం కల్పిస్తారు, పదవులు ఇస్తారన్న నమ్మకం ఏమైనా ఉందా ఈసారి? అసలు ఫస్ట్ ఉద్యమకారులను గుర్తించడమే రేవంత్ నాకు మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఉద్యమకారులను కనీసం గుర్తించారు. 10 సంవత్సరాల కాలంలో ఉద్యమకారులమని చెప్పడానికి సిగ్గుపడే సిచ్యువేషన్ని క్రియేట్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకానొక ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే, ఆయన ఉద్యమానికి సంబంధం లేదు. ఎవరైతే తెలంగాణ ఉద్యమం చేసినారో వాళ్ళందరూ ఉద్యమాలకు దగ్గరగా ఉన్న ఎవరు కూడా ప్రభుత్వ అధికారంలో దూరంగా ఉన్నారు. ఎవరైతే ఉద్యమ ద్రోహులు ఉన్నారో ఆ రోజు మొత్తం ఉద్యమకారులను మొత్తం అణిచివేసారు. ఉద్యమకారులమని చెప్పుకుంటూ ఒక ఆఫీసులో పోయి కూర్చుంటే ఉద్యమాలు జరిగినాయి అప్పుడే. ఇప్పుడు ఉద్యమకాలం పోయింది, ఇప్పుడు ఇంకోసారి ఉద్యమకాలం చెప్తే మళ్ళీ ఇక్కడ కూడా రావాల్సిన అవసరం లేదని చెప్పిన ఘటన కూడా జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్టే 6 గ్యారెంటీలు పెట్టి అందులో ఉద్యమకారుల వీళ్ళ కుటుంబాలను గుర్తించడం చాలా సంతోషంగా విషయం. మీరు ఇంతకుముందు కూడా అడుగుతున్నారు, గతంలో యూనివర్సిటీస్ ఏ రకంగా ఉండే, 2014 కంటే 9 కంటే ముందు ఎట్లా ఉండే? ఆనాడు ఇక్కడ జరుగుతున్న ఉద్యమ కాలంలో లింగమూర్తి గారు, వీసీ గారు ఉండే, మన ఫోర్స్ మొత్తం దిగి విద్యార్థులందరినీ కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే నా స్టూడెంట్స్ని నేను కంట్రోల్ చేసుకోగలుగుతా, మీరు ఎవరు పోలీసులు లోపల రావద్దు, వస్తే నేను రిజైన్ చేస్తానని చెప్పినటువంటి వీసీలు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నారు. సైమల్టేనియస్ 2014 వచ్చిన వీసీలు ఉన్నారు. కుర్చీలో వచ్చి కూర్చొని కేవలం జీతాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళే ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీలో సమస్యలు అంటారు, సమస్యలు ఏంది కాదు, ప్రతిదీ సమస్యనే. ఒక పార్ట్ టైం ఎంప్లాయీస్ కాడ నుంచి నాన్ టీచింగ్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఏది లేదు కాకతీయ యూనివర్సిటీలో ప్రజెంట్ అయితే. అనేక రకాల సమస్యల మధ్యన కాకతీయ యూనివర్సిటీ ఉంది. రైట్. యూనివర్సిటీకి సంబంధించి ప్రహారీ గోడ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా విద్యార్థి నాయకుల్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది, ఉద్యమకారుల్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమకారులంతా కూడా వీళ్ళందరూ కేసులు మీద వేసుకొని ఉన్నవాళ్ళు, కొంతమంది అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మీద జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళు, కేసు అయిన వాళ్ళు ఉన్నారు. సో అందరినీ కూడా ఉద్యమకారుల్ని గుర్తించాల్సినటువంటి డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. మనతో పాటు రమేష్ గారు ఉన్నారు. ఏం చెప్తారు యూనివర్సిటీ గురించి, ఏం చెప్తారు? ఒక డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తోంది, రాజకీయంగా ఈసారి మాకు అవకాశం కల్పించాలి, కాకతీయ యూనివర్సిటీని ప్రభుత్వం గుర్తించాలని చెప్తున్నారు. ఏం చెప్తారు? 100% వాస్తవం సోదరులు చెప్పింది. రాజకీయాలు శాసించేటువంటి శక్తి ఇప్పుడు వస్తున్నటువంటి నూతన యువతర నాయకత్వానికి చాలా పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు పుట్టుకతోనే పోరాటాలు తెలుసు. ఈ నేల మీద పుట్టినటువంటి మేము పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జీవితాంతం గుర్తుండిపోతుంది. మేము తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థి యువకులుగా ఉండి మేమే తెలంగాణ సాధించడం అనేటువంటి గొప్ప సంతృప్తిని అయితే మాకు జీవితాంతం ఉంటుంది. ఏది ఏమైనా కూడా విద్యార్థి ఉద్యమాల ద్వారా ఎవరైనా కూడా విద్యార్థి నాయకుడు వెంటనే వారి అనుబంధ రాజకీయ పార్టీలో నాయకులుగా నాయకత్వం ఎన్నికల్లో ఎదగాలి, కోరుకోవాలి, చట్టసభలకు వెళ్ళాలనేది ప్రతి ఒక్కరికి కూడా స్వార్థం, ఆశ ఉంటుంది. మేము కూడా డిమాండ్ చేసేది ఎంత, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా విద్యార్థి విభాగంలో పనిచేసిన వ్యక్తిగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేటర్ నాకు అవకాశం రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో మా సోదరులకు చట్టసభలు, అటు పార్లమెంటు కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, దాదాపు 20 నుంచి 30 వరకు కార్పొరేషన్ పదవులు కూడా వారికి రావడం జరిగింది. సోదరులు చెప్పినట్టుగా నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి గవర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి మా పార్టీలకు సంబంధించిన నాయకత్వానికి గుర్తింపు అనేది దక్కలేదు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా కొట్లాడుతూ ఉన్నాం కనుక ఏది ఏమైనా కూడా రేపు వరంగల్ పార్లమెంట్ కావచ్చు, మహిబాద్ పార్లమెంట్ కావచ్చు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి గిరిజన సామాజిక వర్గం కావచ్చు, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పుష్కలంగా నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ఈరోజు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మేము ఉన్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా, ఎందుకంటే గతంలో గత 10-15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసినటువంటి నాయకులనే మళ్ళా కనుక మీరు టికెట్లు ఇస్తే, మొన్ననే మనం ఏదో పరాజయాన్ని ప్రజల మెప్పు పొందలేక మనం ఓటమిని చవి చూసినాం.
ఇప్పుడు ఒక నూతన నాయకత్వాన్ని ఒక ప్రయోగం చేసి ఏదైతే అధికార పార్టీని కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికారం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఒక నూతనంగా యువ నాయకత్వాన్ని, ఒక ఉద్యమకారుని కొట్లాడగలుగుతాడు. ఈ ప్రాంతంలో వరంగల్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, ఉమ్మడి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పునర్విభజన చట్టంలో పెట్టినట్టుగా ఈ వరంగల్ జిల్లాకు సంబంధించిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ములుగు ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, ఏదైతే బయ్యారం ఉక్కు పరిశ్రమ కావచ్చు, హెరిటేజ్గా ఉన్నటువంటి కాకతీయులు పాలించినటువంటి ఈ చరిత్ర ఉన్నటువంటి ఈ నగరాన్ని కాపాడడం కోసం పనిచేసి పోరాటించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా, ప్రజలు ఆశించే విధంగా పనిచేయడానికి కూడా ఇక్కడ నాయకత్వం సిద్ధంగా ఉంది. కానీ మీరు ఇక్కడ పార్టీలు ఏదైతే డబ్బులు ఉన్నటువంటి నాయకత్వానికి టికెట్లు ఇస్తామంటే ఈరోజు సర్వీస్ చేస్తూ ఈరోజు ప్రజాసేవే లక్ష్యంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వానికి కూడా అన్యాయం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఈసారి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నేను అనుకుంటా ఉన్నాను గత పాత మొక్కలకే ఏదైతే గన్పూర్లోనో, వర్ధనపేటలోనో, వరంగల్లోనో మిగతా నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఇస్తే కనుక మళ్ళొకసారి మనం ఓటమి చవి చూస్తాం. కొత్త నాయకత్వానికి ఉద్యమకారులకు కనుక ఇచ్చినట్లయితే అధికార పార్టీని ఢీకొని భారీ మెజార్టీతో మా కాకతీయ యూనివర్సిటీ సోదరులు చెప్పినట్టుగా అన్ని పార్టీలకు అతీతంగా ప్రజల్లోకి వెళ్తారు. ఎవరు అభ్యర్థి అనేది తర్వాత డిసైడ్ చేస్తారు. వాళ్ళ బలబలాలను, వాళ్ళ మేధో సంపత్తి, ప్రజలు ఎవరికైతే సర్వే చేస్తాం ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ప్రజలు యాక్టివేన్స్ ఉంటుందో వాళ్ళకే అవకాశం ఉంటుంది. డన్. రాజకీయంగా దిగుతా అంటున్నారు కాకతీయ యూనివర్సిటీ నుంచి. అటువైపు కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పించాలంటున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, విద్యార్థి నాయకులు కూడా టికెట్ ఇవ్వకపోతే ఈసారి పోటీ చేస్తామంటున్నారు. అసలు యూనివర్సిటీకి సంబంధించి ఏం చెప్తారు? ఈసారి ఇది రాజకీయ కోణంగా ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఈరోజు మేము మన ఏదైతే ఉద్యమకారులకు మరొకసారి వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ఐన్యూస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఈరోజు మన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కావచ్చు ఒకటే కాకతీయ యూనివర్సిటీ నుంచి ప్రశ్నించదలుచుకున్నాము. ఏదైతే మన ఎన్నికలు రాగానే యువత ఓట్లను దండుకోవడం కోసం, విద్యార్థుల యొక్క మన ఓట్లను దండుకోవడం కోసం కావచ్చు, మన వేదికల పైన యువత రాజకీయాల్లోకి రావాలి, యువకులంతా కూడా రాజకీయాల వైపు అడుగులు వేయాలని చెప్పేసి మన కళ్ళబొల్లి మాటలు పలికేటువంటి ఈ యొక్క ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఎంతమంది యువకులకు, మీరు కొత్త యువకులకు, మన విద్యార్థి లోకం నుంచి మన విద్యార్థి నాయకులుగా వచ్చినటువంటి వాళ్ళకు కావచ్చు, యూనివర్సిటీ వేదికగా పనిచేసినటువంటి విద్యార్థి నాయకులకు కొత్త వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నారో మీరు ఒకసారి నిమర వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇంతవరకు మా మిత్రులు చెప్పినట్టుగా కాకతీయ యూనివర్సిటీ నుంచి గిరిజన సామాజిక వర్గం నుంచి కావచ్చు, దళిత సామాజిక వర్గం నుంచి కావచ్చు, అదేవిధంగా రాబోయేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా కాకతీయ యూనివర్సిటీ నుంచి మన ముఖ్యంగా మన కాకతీయ యూనివర్సిటీ వేదికగా పనిచేసినటువంటి విద్యార్థి నాయకులకు అవకాశం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రైట్. అంటే ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు, లేదంటే ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ప్రభుత్వం నుంచి మాకు కొన్ని పదవులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక ఈసారి ఎంపీకి పోటీ చేస్తానా, లేదంటే ఎమ్మెల్సీగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తానా? ఓట్లు పడాలా, ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. ప్రజలు యాక్సెప్ట్ చేస్తేనే ఎవరికైనా ఒక గెలుపు అనేది వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడున్నటువంటి సమయం చూస్తే చాలా తక్కువ సమయం ఉంది ఎంపీ ఎలక్షన్స్కి వెళ్ళడానికి. ఇప్పుడు మీరు ఒక అల్టిమేటం ఇస్తున్నారు కాకతీయ యూనివర్సిటీ నుంచి, మేము ఈసారి పోటీకి దిగుతున్నాం, ఒక అభ్యర్థిని నిలబెడుతున్నాం అని చెప్పేసి. సో ఇది ప్రజల్లోకి వెళ్ళగలుగుతారా ఇంత తక్కువ సమయంలో? ఎట్లా చూడొచ్చు? ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి నడిపిన కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీకి దక్కినంత అవకాశాలు రాజకీయంగా కాకతీయ యూనివర్సిటీ దక్కలేదన్నది పచ్చి నిజం. ఎందుకంటే ఇప్పటికైనా ఏ పార్టీ అయినా, అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే చెప్తున్నాం, ఏ పార్టీ అయినా కూడా రానున్న ఎంపీ ఎలక్షన్స్లో కానీ, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ విద్యార్థి ఉద్యమ నాయకులకు టికెట్లు ఇస్తే 100% గెలుస్తారు. ఎందుకంటే మేము ప్రజలలో ఉండి కొట్లాడుతున్నాం, ప్రజల కోసమే కొట్లాడుతున్నాం. అటు ఉద్యమంలో కానీ, అటు ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ, ప్రభుత్వం పోయిన తర్వాత కానీ ప్రజల మధ్యలో ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే మేము కష్టపడ్డది కళ్ళారా చూసి ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎంపీ ఎన్నికల్లో సీట్ ఇస్తే మాత్రం గెలిపించి గిఫ్ట్గా ఇస్తాం. గతంలో కూడా ఉద్యమ కాలంలో మేము కూడా జనగామ నామినేషన్ వేయడం జరిగింది. చాలా మంది మిత్రులు కూడా ప్రకటించారు. తర్వాత పార్టీ అధిష్టానము మేము బాధ్యత తీసుకుంటాం, చూస్తాము అని చెప్పి అప్పుడు ఆర్థిక పరిపుష్టున్న నాయకులకే అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది, తోటి విద్యార్థి ఉద్యమ నాయకులకి, మనకు ఆర్థిక పరిపుష్టి ఉందో లేకపోతే మన వెనకాల ఎవరో పెట్టుబడి పెట్టి ప్రోత్సహించే వ్యవస్థ ఉంటేనే అవకాశం వస్తుంది తప్ప ఆషామాషిగా రాదు. కానీ ప్రజానికం మంచి తీర్పు విలక్షణంగా ఇచ్చారు. మన అలంపూర్ లో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మామూలు వ్యక్తి, అలా కొంతమంది అక్కడక్కడ వచ్చాయి. మా తోటి విద్యార్థి మెద్దులకు కూడా మరి తుంగతుర్తి కిషోర్ గారు, పార్లమెంట్ లో సుమను, మళ్ళీ అసెంబ్లీలో సుమను, ఇట్లా కొంత జర్నలిస్ట్ క్రాంతి, ఇట్లా చెప్పినకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. మరి ఇక్కడ విద్యార్థి నాయకుడు, చైర్మన్ కార్పొరేషన్, ఇంకొంతమంది జడ్పీటీసీలు ఇచ్చారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలంలో సర్పంచ్ గా ఉన్నా. అది వ్యక్తిగతంగా, వ్యవస్థాపకంగా ఇక్కడ విద్యార్థి మిత్రులు వచ్చి ప్రచారం చేసి చేయడం జరిగింది. అక్కడ హక్కును చేర్చుకున్నారు.
ఆ రోజు కూడా ఈ ఉద్యమం పేరిపిన ఒకటి గమనించాలి. ఇప్పుడు చెప్పే ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా శంకరమ్మ గారి టికెట్ ఇస్తే నిలబెట్టిరు, ఒడగొట్టిరు. మరి వాళ్ళ ఇంట్లో 10 లక్షల ప్రభుత్వ పరంగా డబ్బులు ఇచ్చారు, ఇంట్లో కుటుంబానికి ఉద్యోగం ఇచ్చారు, అమరవీరులకు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళా అమరవీరులకని మొన్న గవర్నర్ దాంట్లో పెట్టారు. కానీ ఉద్యమకారులు అనేది దాంట్లో మాత్రం గవర్నర్ దాంట్లో పెట్టలేదు. ఇంకో విషయం ఏంటంటే విచిత్రంగా ఏదో 250 గదాలు అంటే ఇల్లు లేనివానికి 250 గదాలు అంటున్నారు. ఇల్లు లేకుండా ఎవరు లేకుండా లేరు, తల్లిదండ్రుల పేరు మీద ఎవరి మీద ఉన్నది. వెనకట ఎమ్మెల్యేలకు మరి 500 గదాలు 250 గదాలు అక్కడెక్కడైతే ఆ నగర నడిబొడ్డున అవకాశం కల్పిస్తే వాళ్ళకి ఏమన్నా ప్రయోజనం కలిగే పరిస్థితి ఉంటది. అంటే చెప్పుకోవడానికి పోతుంటారు కానీ ఇప్పటికి కూడా కేసులు అప్పుడు విత్డ్రా చేసిరు అందరి అని చెప్తున్నారు. 4 కేసులున్నాయని ఆ పత్రికలు రాస్తున్నాయి. 3 రైల్వే కేసులు. నేను హైకోర్టులో కేసు గెలవడం జరిగింది, సుప్రీంకోర్టులో ఇప్పటికీ నడుస్తుంది. నాకు అప్పుడున్న బలరాం మంత్రి కూడా ఆ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు పోయినప్పుడు కూడా నీకు యూనివర్సిటీలో ఉద్యోగం ఇస్తాం, నీకు సౌకర్యాలు చేస్తామని కూడా మేము డబ్బు కోసము ఉద్యమం చేయలే, పదవి కోసం ఉద్యమం చేయలే. మా తోటి వ్యవస్థకు న్యాయం జరగాలి ఆ ఉద్దేశంలో తెలంగాణ రావాలని ఆకాంక్షతో చేసినాం కానీ ఏ ఉద్దేశంతో ఆలోచించలేదు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రకరకాల ప్రపోజల్స్, ఎవరైతే 16 మంది ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు వివిధ స్థాయి హోదాలు ఉన్నారు. నా ఊర్లోనే పోస్టింగ్ పెట్టుకొని నా ఇంటికి వచ్చి కూడా నా గ్రామాల్లో కూడా నన్ను ఇబ్బందులు పెట్టారు. రైట్, ఒక డిమాండ్ వినిపిస్తోంది, రాజకీయంగా అవకాశాలు కల్పించాలి, లేదంటే ప్రభుత్వంలో మాకు ఒక పోస్టులు కావాలి, నామినేటెడా కార్పొరేషన్ అన్న డిమాండ్ వినిపిస్తోంది. ఓవైపు కాకతీయ యూనివర్సిటీ సమస్యలపైన గతం నుంచి కొట్లాడుతున్నటువంటి విద్యార్థి నాయకులు మీరంతా. సో ఈసారి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ప్రధానంగా నూతనంగా ఏర్పడ్డటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులుగా మేము వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థి అమరులకు కూడా జోహాలు తెలియజేస్తూ 10 సంవత్సరాలు ఉద్యమ నాయకుడు కేసీఆర్ మరి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వేలడం జరిగింది. మరి ఏనాడు కూడా ఉద్యమ నాయకుడికి ఉద్యమకారులు గుర్తు రాలేదు. సో ఉద్యమకారులు లేనిది ఉద్యమం లేదు, తెలంగాణ రాష్ట్రం లేదు. అలాంటి తెలంగాణ రాష్ట్రం కోసం విశ్వవిద్యాలయ ప్రధాన వేదికలుగా తెలంగాణ సాధించడంలో అటు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇటు కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు ప్రధాన ఎజెండాలుగా ప్రధాన భూమిక పాత్రను పోషించినాయి. మీరేం చెప్తారు యూనివర్సిటీ నుంచి ప్రభుత్వం? తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఈ నేల నుంచి. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు నీళ్ల దోపిడీ, నిధుల దోపిడీ, నియామకాల దోపిడీ, ఈ తెలంగాణ రాష్ట్ర దోపిడీ ఆంధ్ర పెత్తందారుల చేతుల్లో ఏ విధంగా అయితే అణగదొక్కబడిందో ఇవాళ ఈ తెలంగాణ ప్రజానికానికి ఒక ఉద్యమం రూపంలో, పిడిగిలి రూపంలో చైతన్యపరుస్తూ ఆ ఉద్యమాన్ని భుజానెత్తుకొని ఆనాడు బియ్యాల జనార్దన్ రావు సార్, జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ముందుబడి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సమూహాన్ని ఏకం చేసి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయని చెప్పి పిడికిలనిచ్చి, చైతన్యాన్నిచ్చి, సబ్జెక్ట్ ఇచ్చి, విషయాన్నిచ్చి బయలుదేరానంటేనే ఆ ఉద్యమానికి పునాది అయింది ఈ కాకతీయ యూనివర్సిటీ. ఇవాళ ఉద్యమం అంటేనే తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తేనే ఉస్మానియా అంటారు. ఉస్మానియా ఎన్సీసీ గేట్ నుంచి ఉస్మానియా పోలీస్ స్టేషన్ వరకు మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం. మీడియా ప్రయోజనాల కోసం, అక్కడ ఉన్నటువంటి నాయకత్వ ప్రయోజనాల కోసం చేసినటువంటి ఈ తెలంగాణ ఉద్యమం కేవలం ఉస్మానియా యూనివర్సిటీ మాత్రం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ తెలంగాణ ప్రజానికానికి కలువిపోయేటట్టు మేల్కొలు చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల దోపిడీ ఎట్లయితుంది, నీళ్ళ దోపిడీ ఎట్లయితుంది, నాగార్జున సాగర్లో కుడి ఎడమ కాల్వల ద్వారా దోపిడీ ఎట్లయితుందని చెప్పే విషయ పరిజ్ఞానం ప్రొజెక్టర్లు పెట్టి విద్యార్థులను చైతన్యం చేసి, ప్రజలను చైతన్యం చేసి ఉద్యోగాలు రాకపోతే ఆనాడు కేసీఆర్ గారు నవంబర్ 29న ఆమరణ దీక్ష మొదలు పెడితే ఈ వరంగల్ జిల్లా నుంచి మానుకోట బిడ్డ భూక్యా ప్రవీణ్ నాయక్ మొదటిసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో మొత్తానికి కాకతీయ యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకులు మరొకసారి రియాక్టివేట్ అవుతున్నారు. ప్రభుత్వానికి సూచనలు చేస్తూనే యూనివర్సిటీకి సంబంధించి అభివృద్ధి ఏమేం జరగాలి అంటూ సూచిస్తేనే ఈసారి ప్రభుత్వం మాకు అవకాశాలు కల్పించాలి, నామినేటెడ్ పదవుల్లో కానీ కార్పొరేషన్ చైర్మన్ల విషయంలోనే కానీ లేదంటే ఇంకేమైనా అవకాశాలు ప్రభుత్వం నుంచి రావాలి, విద్యార్థి ఉద్యమకారుల్ని గుర్తించాలి. గత ప్రభుత్వం గుర్తించలేదు, ఈసారి కాకతీయ యూనివర్సిటీని ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం గుర్తించాలి అంటూ కోరుకుంటూనే ఈసారి ఎంపీ ఎన్నికల్లో సైతం కేయూ జేఏసీ నుంచి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడి నుంచి ఒక విద్యార్థి నాయకుడిని బరిలోకి దింపబోతున్నాం. అటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, అటు భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైనా కానీ వాళ్ళకు ఒక రిక్వెస్ట్ పెడతాం. వాళ్ళు మా మాట విని మా విద్యార్థి నాయకులతో మాట్లాడితే ఓకే, మాకు ఒక టికెట్ ఇస్తే ఓకే, లేదంటే కనుక ఖచ్చితంగా ఈసారి బరిలోకి దిగుతాం, ప్రజల్లోకి వెళ్తామంటూ కూడా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు విద్యార్థి నాయకులకు మరి ముఖ్యంగా
ఎవరైతే అరెస్ట్ అయ్యి జైలుకు పోయొచ్చున్నారో, ఎవరిపై అయితే కేసులు ఉన్నాయో అట్లాంటి ఉద్యమకారులందరినీ గుర్తించి వాళ్లకు రిజర్వేషన్లో ఉద్యోగ రిజర్వేషన్లో అవకాశాలు కూడా కల్పించాలి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేస్తున్నట్టు 10% అవకాశాలు కూడా విద్యార్థి నాయకులకు కల్పించాలి ఉద్యోగాల్లో అంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తోంది. సో ప్రస్తుతానికి వరంగల్ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి ఇది. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు చెప్తున్నటువంటి మాటలు ఇవి. కెమెరామెన్ విజయ్తో శ్రీకాంత్, ఐ న్యూస్, వరంగల్.